కొంతమంది ప్రాబ్లం ఏంటంటే నాకు జంతువులు ఇష్టం, కుక్కలు ఇష్టం కాబట్టి అందరు ఇష్టపడాలి అంటున్నాను అంటుంటారు. అది ఎట్లా కుదురుతుంది? కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు నాకు కుక్కలు అంటే ఇష్టం లేదు కాబట్టి అందరు కుక్కల్ని అసహించుకోవాలి, వ్యతిరేకించాలి, ద్వేషించాలి అన్నది ఎంత తప్పు. నాకు కుక్కలు ఇష్టం కాబట్టి అందరు కుక్కలు ఇష్టపడాలి అని. ఇప్పుడు ఎవరికి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు జంతువుల్ని హింసించాలి అని ఎవరు అనరు. సమస్య ఎక్కడ వస్తుందంటే అవి మన మీద పడి కలుస్తున్నప్పుడు అది రిమూవ్ చేయాలి. ఫెరోషియస్ డాగ్స్ అన్నప్పుడే దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడే సమస్య వస్తుంది. తెలిసిన వాళ్ళకి సరే మా వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. అప్పుడు ఏం చేస్తాను, వెంటనే నేను బైక్ తీసుకుని ఆ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళినాం. లేకపోతే 108 ఏం వర్కౌట్ కాలేదు, నేను వెళ్ళి మరి తెలిసిన డాక్టర్ గారి ఇంటికి వెళ్తుంటే ఆ ఏరియాకి బైక్ వేసుకుని వెళ్తుంటే రాత్రిపూట ఆ కుక్కలు వచ్చి నాకు మీద ఎంటపడుతున్నాయి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు టెరిటోరియల్ యానిమల్స్. నేను కొత్తనే కానీ నాకు అవసరం డాక్టర్ గారిని మీట్ అవ్వాలి. ఇప్పుడు ఆ వచ్చి నేను దొంగతనానికి వెళ్ళానా, దోపిడీకి వెళ్ళానా, ఆ కుక్కలు వచ్చి నా మీద పడుతుంటే నా పరిస్థితి ఏంటి? ఇక్కడ నా ఇంట్లో వాళ్ళని రక్షించుకోవాలా, నన్ను నేను రక్షించుకోవాలా? అది మనిషి ప్రాణం, నా రాజ్యాంగం కల్పించి జీవించే హక్కు, నా హక్కు భంగం కలుగుతుంది. ఇప్పుడు అందరూ కుక్కలు మా మోగ జీవులు అది ఇది అంటారు. కుక్కలు వచ్చి మీద పడుతుంటే రేపు మన అడవికి వెళ్తాం, సింహం వచ్చి మీద పడుతుంటే అది మోగజీవి, నేనేం చేసినా పర్లేదు అంటావా? సాటి మనిషి ప్రాణం తర్వాతే కుక్కలైనా నక్కలైనా. ముందు మనుషులు ప్రేమించండి, తర్వాత కుక్కల్ని జంతువులు ప్రేమించవచ్చు. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో ఒక ఉయ్యల్లో ఉన్న ఒక 6 నెలల పాపని కుక్కలు లోపలికి వెళ్ళి మరీ వచ్చి బయటికి వెళ్ళి చంపేశాయి. ఆ పిల్ల కుక్కల మీద రాళ్ళు ఇస్తుందా, ఏం చేసింది? ఇప్పుడు ఆ కుక్క ఆ పిల్లకి తోడు ఉండాలంటే వాళ్ళు అంత డబ్బున్న వాళ్ళేం కాదు. తల్లి తండ్రి పని చేయకపోతే గడవదు వాళ్ళకి. సాటి మనిషి పట్ల లేని ప్రేమ కుక్కల మీద చూపిస్తే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? మనిషి కంటే జంతువులు గొప్పవి కావు. ముందు ఏ కుక్క అయినా సాటి కుక్కను ప్రేమిస్తే, పావురాలైనా సాటి పావురాలు ప్రేమిస్తాయి. ఈ ప్రపంచం భూమి మీద మనిషికున్న దరిద్రం ఏంటంటే మనిషి ప్రేమించాడు. మనిషికి ఎంత హక్కు ఉందో జీవించడానికి కుక్కలు కూడా అంతే. మనిషి హక్కు ఎట్లా వస్తుంది? యూ కెనాట్ కంపేర్ డాగ్స్ విత్ ఒక యానిమల్ ని మనిషితో కంపేర్ చేయకండి. అలాగైతే రేపు మేనిటర్స్ వచ్చి మన మీద అటాక్ చేస్తాయి. అదే వైరస్, మన వాడికి జీవించే హక్కు ఉందిగా. మరి యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా చంపడానికి మరి ఈ వ్యాక్సినేషన్ ఎందుకు వేసుకుంటున్నాం? కరోనా వైరస్ కూడా ప్రాణంతో ఉన్న జీవే కదా. మరి కరోనా పోవాలి, గో కరోనా ఎందుకన్నా? వాటి మీద బాడీలో ఉంటాయి, హక్కు ఉంటుంది. ప్రపంచం నెంబర్ 1 కంట్రీ అమెరికాలో మీకు స్ట్రీట్ డాగ్స్ ఉండవు. ఒక పెట్ డాగ్ పక్కింటోడినో ఎదురింటోడినో ఎవరిని కరిచిందంటే యజమాని మీద క్రిమినల్ కేసు ఉంటుంది, ఆ డాగ్ తీసుకుని చంపేస్తారు. అన్నిట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా అమెరికాని. అక్కడ జీవకారుణ్య సంఘాలు మనకంటే బలంగా ఉంటాయి. ఒక కుక్కని హింసిస్తే కేసు పెడతారు, అది కరెక్టే. కానీ వచ్చి మీద పడుతున్న కుక్కని వీధుల్లోంచి తీయండి అంటే ఉండకూడదు అంటే కల్పించుకోండి. ఏంటి మనం నియంత్రణలో ఉన్నావా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా? మనిషి ప్రాణం అంటే విలువ ఉండదా?